పూరి జగన్నాథ్ టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఐ థింక్ ఇన్ కలిసి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చార్ధామ్లో ఒకటైన జగన్నాథ్ టెంపుల్ ఒడిశా స్టేట్లో పూరిలో ఉంది. మేమైతే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ట్రైన్ చూస్ చేసుకున్నాం. మేము బుక్ చేసుకున్న ట్రైన్ వచ్చేసి 12704 ఫలక్నామా ఎక్స్ప్రెస్. పూరికి డైరెక్ట్ ట్రైన్స్ ఉండవు కాబట్టి కుర్దా రోడ్ వరకు బుక్ చేసుకున్నాం. అక్కడ నుంచి లోకల్ ట్రైన్ చూస్ చేసుకుని 30 మినిట్స్లో పూరి అయితే రీచ్ అయిపోయాం. బట్ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే హోటల్స్ అనేది ముందుగా బుక్ చేసుకోలేదు. అండ్ మేము వెళ్ళింది హాలిడేస్ టైం కాబట్టి రూమ్స్ అనేవి వేకెన్సీ లేవు. సో చాలా ఇబ్బంది అయిపోయింది ఆ రోజు. అట్ లాస్ట్ మాకైతే ఒక హోటల్ దొరికింది, హోటల్ గోకుల్ ప్యాలెస్. రూమ్ అయితే స్పేషియస్గా అండ్ లగ్జరియస్గా ఉంది. మాకైతే ఈ రూమ్ కాస్ట్ అరౌండ్ 3500 పర్ డే చెప్పారు. బట్ టూ కాస్ట్లీ అనే చెప్పొచ్చు. బట్ మాకు ఇంకా ఆప్షన్ లేదు. మీరు కనుక నార్త్ సైడ్ వస్తుంటే కన్ఫర్మ్ 3 టైర్ ఆర్ 2 టైర్ అయితే ట్రైన్ బుక్ చేసుకోండి. బట్ నాట్ స్లీపర్ క్లాస్, ఎందుకంటే మేము బడ్జెట్లో ట్రిప్ ప్లాన్ చేద్దాం అనుకుని స్లీపర్ క్లాస్ బుక్ చేసాం. బట్ అదే ద బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట మేము చేసింది. సో అస్సలు ట్రావెల్ చేయలేకపోయాం. మన సీట్లో కూడా వాళ్ళే కూర్చుంటారు, ఈవెన్ దో ఇట్స్ రిజర్వ్ సీట్. సో ఇంకా మేము ఫాస్ట్గా అయితే ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మేము టెంపుల్ టైమింగ్స్ అయితే చూసుకున్నాం, ఏ టైం నుంచి ఏ టైం వరకు ఓపెన్ చేసి ఉంటారు అని చెప్పి. సో మేమైతే 3:30 ఆ టైంకి మేము స్టార్ట్ అయ్యాము టెంపుల్కి. మేమున్న హోటల్ నుంచి పూరి టెంపుల్కి అయితే చాలా దగ్గర, బై వాక్ అయితే మేము వచ్చేసాం. పూరి వస్తే మాత్రం ఇది మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇది మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. మీరు ఏ ప్లేస్ చూసినా కూడా ఇదైతే కనిపిస్తూనే ఉంటుంది. కాజా అనమాట, చాలా బాగుంటుంది. గీ కాజా అయితే ఇంకా బాగుంటుంది. బట్ డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ మేమైతే ఫాస్ట్గా టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయి మా షూ అండ్ ఫోన్ అయితే లాకర్లో ఇచ్చేసాం. అండ్ నెక్స్ట్ మేము దర్శనం కోసం వెళ్తున్నాం అన్నమాట. బట్ క్రౌడ్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు, ఎందుకంటే అది వెకేషన్ టైం అండ్ వరుసగా హాలిడేస్ వచ్చాయి. సో మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత క్రౌడ్ అండ్ రష్ ఉంటారని. సో మేము ముందే వచ్చి ఉండాల్సింది 3:30 కన్నా ముందే. మేము ఎందుకంటే 12కి చెక్ ఇన్ అయిపోయాము ఆల్రెడీ. మేము ఆ టైం నుంచి, ఎందుకంటే ఆఫ్టర్నూన్ క్లోజ్ చేసి ఉంటారని మేము గెస్ట్ చేసాం. బట్ 3:30కి ఓపెన్ చేస్తారని. బట్ ఆల్మోస్ట్ అందరూ లైన్లోనే ఉన్నారు. సో ఇది టెంపుల్ సరౌండింగ్స్ అనమాట. అండ్ మేము 3:30కి లైన్లో నుంచి ఉంటే మాకైతే ఆల్మోస్ట్ 4 అవర్స్ పట్టింది మేమైతే దర్శనం చేసుకోవడానికి. బట్ దర్శనం అయితే చాలా బాగుంది. నా ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ షేర్ చేస్తాను. కృష్ణుడు మనకి ఇక్కడ ఎలా దర్శనం ఇస్తారంటే వాళ్ళ సహోదరులు సుభద్ర, బాలభద్రులతో ఇస్తారు. సో చూడటానికైతే చాలా బాగుంటుంది అనమాట. అండ్ కృష్ణుని చూసిన తర్వాత కింద ఇద్దరు దేవతలు ఉంటారు, కన్ఫర్మ్ వాళ్ళని చూడండి. బట్ మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ చాలామంది మిస్ అవుతారు, బట్ వాళ్ళని కూడా చూడండి. అండ్ ఆ టెంపుల్ లోపే చాలా టెంపుల్స్ ఉంటాయి, అన్నీ చూడండి, మిస్ అవ్వకండి. చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ మేము టెంపుల్ నుంచి దర్శనం అయిపోగానే ఇక్కడ దగ్గరలో ఉన్న పూరి నైట్ మార్కెట్కి అయితే వచ్చేసాం. అక్కడ మాకు ఎక్కడ చూసినా కాజానే కనిపిస్తుంది. అలా బీచ్ మార్కెట్కి అయితే వచ్చేసాం.